హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు బీరకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే రైస్ చపాతీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోని ఒక బీరకాయని పైన చెక్కు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 4 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలిపి దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత దీని మీద మూత తీసి ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా వెనుపుకోవాలి. ఇలా మెత్తగా వెనుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలానే 2 పెద్ద టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కారాన్ని చూసి వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న పప్పును వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పప్పు మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న పప్పు చపాతీ రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.